ఉపరాష్ట్రపతి ఎన్నికైతే ముగిసింది గాని ఆ 30 మంది ఎంపీలు ఎవరన్నది మాత్రం తేలడం లేదు. అసలు ఈ 30 మంది కథ ఏంటి? ఈ 30 మంది గురించి దేశమంతా ఎందుకింత చర్చ జరుగుతుంది? ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఈ 30 మంది ఎంపీలు ఏం చేశారు? పార్లమెంట్ ఎంపీలు అనగానే వాళ్ళంతా చాలా తెలివైన వాళ్ళని, మేధావులని, 140 కోట్ల మందికి ప్రతినిధులని మనం అనుకుంటాం. కానీ ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో 15 మందికి ఓటు ఎలా వేయాలో కూడా తెలియలేదు. దేశం మొత్తం ఆసక్తిగా గమనిస్తున్న ఆ ఎన్నికల్లో 15 ఓట్లు చెల్లలేదు. అయితే ఈ 15 మంది ఉద్దేశపూర్వకంగా తమ ఓట్లు చెల్లకుండా వేశారా, లేక ఓటు ఎలా వేయాలో తెలియక తప్పు చేశారా అనేది తేలాల్సి ఉంది. నిజానికి ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో కేవలం లోక్సభ, రాజ్యసభ సభ్యులు మాత్రమే పాల్గొంటారు. దీనిలో రహస్య ఓటింగ్ జరుగుతుంది. కాకపోతే ఏ పార్టీ ఎంపీలు ఎవరికి ఓటు వేస్తారనేది దాదాపుగా ముందే తెలిసిపోతుంది. గెలుపు ఎవరిదన్నది లాంఛనప్రాయం మాత్రమే. ఈ ఎన్నికల్లో ఎన్డీఏ అభ్యర్థి సిపి రాధాకృష్ణన్ ఖచ్చితంగా గెలిచి తీరుతారని అందరికీ ముందే తెలుసు. కానీ ఆయనకి వస్తాయనుకున్న ఎంపీల ఓట్ల కంటే 15 ఎక్కువ వచ్చాయి. అంటే 15 మంది ఇండియా కూటమి ఎంపీలు క్రాస్ ఓటింగ్ చేసి ఎన్డీఏకి ఓటు వేశారు. ఇప్పుడు ఈ 15 మంది ఎంపీలు ఎవరన్నది మరో చర్చ. 15 మంది ఎంపీలు ఓట్లు చెల్లకుండా పోతే మరో 15 మంది ఎంపీలు క్రాస్ ఓటింగ్ వేశారు. ఈ 30 మంది ఎవరు అన్నది దర్యాప్తు చేయాలని ఇండియా కూటమి ఎంపీలు డిమాండ్ చేస్తున్నారు. ఇంత మిత్రదోహమా? ఇలా నమ్మించి గొంతు కోస్తారా అంటూ ఇండియా కూటమి వాళ్ళు గుండెలు ఆదుకుంటున్నారు. ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో గెలిచినా గెలవకపోయినా తమ బలం ఇది అని చెప్పాలనుకుంది ఇండియా కూటమి. ఆ రకంగా కూటమిలో ఉన్న పార్టీలన్నీ కలిపి 315 ఎంపీల ఓట్లు వస్తాయని అంచనా వేసింది. ఇక బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏకి 425 ఎంపీ ఓట్లు ఉన్నాయి. 11 వైసీపీ ఓట్లు, ఒక ఇండిపెండెంట్ ఓటు కలిసి మొత్తం ఎన్డీఏకి 437 ఓట్లు వస్తాయని అంచనా. ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో మొత్తం 767 ఓట్లు పోలవగా వాటిలో అనూహ్యంగా ఎన్డీఏకు 452 ఓట్లు రాగా ఇండియా కూటమి అభ్యర్థి సుదర్శన్ రెడ్డికి 300 ఎంపీ ఓట్లు మాత్రమే వచ్చాయి. ఎన్డీఏ అంచనాకు మించి 15 ఓట్లు ఎక్కువ వచ్చాయి. ఆ 15 మంది ఎవరు, ఎక్కడి నుంచి వచ్చి ఎన్డీఏకి ఓట్లు వేశారు అన్నది ఇప్పటి వరకు బయటపడలేదు. ఇండియా కూటమి అభ్యర్థి సుదర్శన్ రెడ్డికి కనీసం 315 ఓట్లు వస్తాయని అంచనా. ఆయనకి 300 వచ్చాయి. 15 ఓట్లు మాయమయ్యాయి. మొత్తం మీద ఈ మిస్టరీ 30 ఓట్లలో 15 చెల్లుబాటు కాని ఓట్లయితే 15 ఓట్లు ఇండియా కూటమికి పడాల్సినవి ఎన్డీఏకి పడ్డాయి. ఆ 15 మంది ఎవరు? దీనిపైన దర్యాప్తు జరగాలని జయరాం రమేష్ లాంటి నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఎన్డీఏకి అదనంగా 15 ఓట్లు రావడమే కాక మరో 15 ఓట్లు డిస్క్వాలిఫై ఎలా అయ్యాయన్నది పెద్ద ప్రశ్న. ఆప్ ఎంపీలే కుట్ర చేశారని, రహస్య ఓటింగ్ ని అడ్డం పెట్టుకుని ఎన్డీఏకి గుద్దేశారని కొందరు ఆరోపిస్తున్నారు. ఆర్జేడీ ఎంపీలో కొందరికి ఓటు వేయడం రాక తప్పు చేసి ఉంటారని మరికొందరి అనుమానం. మొత్తం పైన 30 మంది ఎంపీలలో 15 మంది క్రాస్ ఓటింగ్ చేసి 15 మంది చెల్లని ఓట్లు వేసి ఎన్డీఏకి మేలు చేశారు.